ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం సమ్ ఇఫ్ ఫంక్షన్ గురించి అంటే సమ్ ఇఫ్ ఫార్ములా గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. చూడండి ఇప్పుడు ఫస్ట్ సమ్ ఇఫ్ ఫంక్షన్ అంటే ఏంటి. సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఒక రేంజ్లో ఉన్న నంబర్ వాల్యూస్ని టోటల్ సమ్ అనేది చేస్తుంది. అది కూడా టోటల్ సమ్ ఎలా చేస్తుందంటే మనం సమ్ ఇఫ్ ఫంక్షన్లో ఏ వాల్యూని అయితే క్రైటీరియా వాల్యూగా ఇస్తామో ఆ క్రైటీరియా వాల్యూకి సంబంధించిన నంబర్ వాల్యూస్ని మాత్రమే టోటల్ సమ్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డేటాలోంచి 2 వాల్యూస్ని క్రైటీరియా వాల్యూస్గా తీసుకున్నాను. ఒకటి రీజియన్, ఇంకోటి ఎంప్లాయీ నేమ్. డేటాలోంచి 2 వాల్యూస్ని క్రైటీరియా వాల్యూస్గా తీసుకున్నాను. ఇక్కడ రీజియన్ అండ్ ఎంప్లాయీ నేమ్ అనేది క్రైటీరియా వాల్యూస్గా తీసుకున్నాను. ఇక్కడ మనకు డేటా ఉంది చూడండి. డేటాలో ఎంప్లాయీ నేమ్, డిజిగ్నేషన్, ప్రోడక్ట్ సేల్స్, సేల్స్ ఇన్ రీజియన్, టోటల్ సేల్స్. ఇప్పుడు ఈ డేటాలో టోటల్ సేల్స్ సమ్ అనేది చేయాలి. అది కూడా సమ్ ఎలా చేయాలంటే ఎంప్లాయీ నేమ్ వైజ్ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి. అలానే రీజియన్ వైజ్ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి. అంటే ఒక క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి. అలా తీయాలంటే మనకు అప్పుడు ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ సమ్ ఇఫ్ ఫంక్షన్. ఎందుకంటే సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఒక క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని అంటే సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకుని టోటల్ సమ్ అనేది చేస్తుంది. కాబట్టి మనకు అప్పుడు ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ సమ్ ఇఫ్ ఫంక్షన్. చూడండి ఇక్కడ మనం డేటాలోంచి 2 వాల్యూస్ని, ఒకటి రీజియన్, ఇంకోటి ఎంప్లాయీ నేమ్ అనేది క్రైటీరియా వాల్యూస్గా తీసుకున్నాం. కాబట్టి ఇక రీజియన్ అండ్ ఎంప్లాయీ నేమ్లో సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. చూడండి ఫస్ట్ రీజియన్ ఈక్వల్ టు సమ్ ఇఫ్. ఇలా చూడండి ఇక్కడ మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది. సమ్ ఇఫ్ ఫంక్షన్తో పాటు సమ్ ఇఫ్ ఫంక్షన్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఓన్లీ సమ్ ఇఫ్ ఫంక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. కాబట్టి సమ్ ఇఫ్ ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సమ్ ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ అవగానే మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ రేంజ్, సెకండ్ వన్ ఈస్ క్రైటీరియా, థర్డ్ వన్ ఈస్ సమ్ రేంజ్. మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్లో టోటల్గా 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. ఇప్పుడు ఫస్ట్ రేంజ్లో మనం డేటాలో ఏ రేంజ్ని ఇక్కడ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూని అయితే క్రైటీరియా వాల్యూగా తీసుకుంటున్నామో ఆ క్రైటీరియా వాల్యూకి సంబంధించిన రేంజ్ని ఇక్కడ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్రైటీరియాలో ఏ వాల్యూ తీసుకున్నాం, రీజియన్లో ఈస్ట్ తీసుకున్నాం. కాబట్టి సేల్స్ ఇన్ రీజియన్ రేంజ్ని రేంజ్లో ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర డేటా అనేది కొంచెం ఎక్కువ ఉంటే అప్పుడు సెల్ రేంజ్ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకునే బదులు ఎంటైర్ కాలమ్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. డేటా ఎక్కువ ఉంటే, డేటా కొంచెమే ఉంటే మాత్రం ఆ రేంజ్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే డేటా కొంచెమే తీసుకున్నాం కాబట్టి ఈ సేల్స్ ఇన్ రీజియన్ రేంజ్ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కామా. ఇప్పుడు క్రైటీరియా. ఇక్కడ మనం క్రైటీరియాలో ఏం తీసుకున్నాం, రీజియన్లో ఈస్ట్ తీసుకున్నాం ఈ సెల్లో. కాబట్టి క్రైటీరియాలో ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ సెల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే క్రైటీరియాలో మనం డైరెక్ట్ క్రైటీరియా వాల్యూని ఇక్కడ ఎంటర్ కూడా చేయొచ్చు, అంటే టైప్ కూడా చేయొచ్చు. ఎలా టైప్ చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ సెల్ రిఫరెన్స్ రిమూవ్ చేసి మనం క్రైటీరియా వాల్యూని డైరెక్ట్గా టైప్ చేయాలనుకుంటే ఎలా టైప్ చేయాలంటే డబుల్ కోట్స్ ఈస్ట్, అగైన్ డబుల్ కోట్స్, క్రైటీరియా వాల్యూని విత్ ఇన్ డబుల్ కోట్స్లోనే టైప్ చేయాలి. అగైన్ కామా. ఇప్పుడు సమ్ రేంజ్లో టోటల్ సేల్స్ రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డేటా ఎక్కువ ఉంటే మాత్రం ఎంటైర్ కాలమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డేటా కొంచెమే ఉంటే సేల్స్ రేంజ్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డేటా కొంచెం వేసుకున్నాం కాబట్టి సేల్స్ రేంజ్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్డ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి ఈస్ట్ రీజియన్లో టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయింది. ఈస్ట్ రీజియన్లో టోటల్ సేల్స్ అనేది 1,08,400 టోటల్ సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు అలానే వెస్ట్ రీజియన్లో కానీ, నార్త్లో కానీ, సౌత్ రీజియన్లో కానీ టోటల్ సేల్స్ ఎంత అయిందో చూడాలనుకుంటే అప్పుడు మనం ఈ సెల్లో అప్లై చేసిన
సమ్ ఇఫ్ ఫంక్షన్ని ఎడిట్ చేసి క్రైటీరియా వాల్యూలో ఆ వాల్యూని చేంజ్ చేసి ఆ రీజియన్లో టోటల్ సేల్స్ ఎంత అయిందో చూడొచ్చు. మనం ఈ సెల్లో అప్లై చేసిన సమ్ ఇఫ్ ఫంక్షన్ని ఎందుకు ఎడిట్ చేయడం అంటే, మనం ఇక్కడ క్రైటీరియా వాల్యూని మాన్యువల్గా ఎంటర్ చేసాం కాబట్టి మనం క్రైటీరియా వాల్యూని చేంజ్ చేయాలనుకుంటే ఆ సమ్ ఇఫ్ ఫంక్షన్ని ప్రతిసారి ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అదే మనం క్రైటీరియాలో అంటే సమ్ ఇఫ్ ఫంక్షన్లో క్రైటీరియాలో వాల్యూని మాన్యువల్గా ఎంటర్ చేయకుండా ఒక వేరే సెల్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనం ప్రతిసారి ఆ సెల్లో అప్లై చేసిన సమ్ ఇఫ్ ఫంక్షన్ని ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, సమ్ ఇఫ్ ఫంక్షన్ని ఎడిట్ చేసి ఇక్కడ మనం క్రైటీరియా వాల్యూ మాన్యువల్గా ఎంటర్ చేసాం కదా, దాన్ని రిమూవ్ చేసి ఇక్కడ మనం ఈ సెల్లో క్రైటీరియా వాల్యూ ఇచ్చాం, రీజియన్లో ఈస్ట్ ఇచ్చాం. ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం ఈ సెల్లో అప్లై చేసిన సమ్ ఇఫ్ ఫంక్షన్ని ఎవ్రీ టైం ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం వెస్ట్ రీజియన్లో కానీ, నార్త్లో కానీ, సౌత్ రీజియన్లో కానీ టోటల్ సేల్స్ ఎంత అయిందో చూడాలనుకుంటే మనం డైరెక్ట్ ఇక్కడ రీజియన్ సెల్లోనే ఆ వాల్యూని ఎంటర్ చేస్తే చాలు. చూడండి, ఇక్కడ ఈస్ట్ తీసేసి వెస్ట్ ఎంటర్ చేస్తాం. వెస్ట్ చూడండి, మనకి వెస్ట్ రీజియన్లో టోటల్ సేల్స్ అనేది 99,300 చూపిస్తుంది. అలానే నార్త్ రీజియన్లో చూడండి, నార్త్ రీజియన్లో టోటల్ సేల్స్. అలానే సౌత్లో టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్. అలానే ఈస్ట్లో టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్. అలానే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ని క్రైటీరియా వాల్యూగా తీసుకొని ఇక్కడ సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఇక్కడ రేంజ్లో డేటాలోంచి ఏ రేంజ్ని ఇక్కడ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలో తెలుసు కదా, ఏ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ వాల్యూని అయితే క్రైటీరియా వాల్యూగా తీసుకుంటున్నామో ఆ క్రైటీరియా వాల్యూకి సంబంధించిన రేంజ్ని ఇక్కడ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంప్లాయీ నేమ్ అనేది క్రైటీరియా వాల్యూగా తీసుకున్నాం కాబట్టి ఎంప్లాయీ నేమ్ రేంజ్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియాలో ఎంప్లాయీ నేమ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా అయినా టైప్ చేయొచ్చు, లేదంటే ఈ సెల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా టైప్ చేసే బదులు సపరేట్ సెల్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని కామా సమ్ రేంజ్లో ఈ టోటల్ సేల్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. నాకు క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి ఎంప్లాయీ నేమ్ వైజ్ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయింది. ఎంప్లాయీ శేఖర్ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ వచ్చి 1,01,400 టోటల్ సమ్ రిజల్ట్ అనేది. అలానే వేరే ఎంప్లాయీ సేల్స్ రిజల్ట్ చూడాలనుకుంటే ఇక్కడ ఎంప్లాయీ నేమ్ చేంజ్ చేస్తే మనకి టోటల్ సేల్స్ రిజల్ట్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, వంశీ టోటల్ సేల్స్ రిజల్ట్ వచ్చి 1,03,500. కుమార్ టోటల్ సేల్స్ రిజల్ట్ వచ్చి ఇంత. మురళి టోటల్ సేల్స్ రిజల్ట్ వచ్చి 60,800. అలానే శేఖర్ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ వచ్చి ఇంత. ఇలా మనకి ఎక్సెల్లో సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఒక రేంజ్లో ఉన్న నంబర్ వాల్యూస్ని టోటల్ సమ్ చేయాలనుకుంటే అది కూడా డేటాలో ఒక వాల్యూని క్రైటీరియా వాల్యూగా తీసుకొని ఆ క్రైటీరియా వాల్యూకి సంబంధించిన నంబర్ వాల్యూస్ని మాత్రమే టోటల్ సమ్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఫంక్షన్ సమ్ ఇఫ్ ఫంక్షన్. ఎందుకంటే సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఒక క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకొని, అంటే సింగిల్ క్రైటీరియా వాల్యూని బేస్ చేసుకొని ఒక రేంజ్లో ఉన్న నంబర్ వాల్యూస్ని టోటల్ సమ్ అనేది చేస్తుంది. కాబట్టి ఎక్సెల్లో మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్లో సమ్ ఇఫ్ ఫంక్షన్ అంటే సమ్ ఇఫ్ ఫార్ములా మనకి ఎలా యూజ్ అవుతుందో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.